మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చూసుకునే మిత్రులారా, పరిస్థితులు అసలు ఏమీ బాగోలేదు. బయట మనం ఏం తింటున్నామంటే విషమే అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే విషమే, 100% విషమే. ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఏమి మనకి మెల్లే లేదు, మన ఇంటి కోసమో లేదా మన సమాజం కోసమో అని బాధ్యతలు చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజున చాలామంది మిత్రులారా, మీరు గమనిస్తే ఇవి దేశవాళీ బియ్యాలు, ఇవి 90 రూపాయలు, 100 రూపాయలు, 110 రూపాయలు పడతా ఉన్నాయంటే, లేదండి మాకు లలిత బ్రాండ్లోనో బీపీటీ అయితే చాలా బాగుంటుంది, అరుగుదలకు బాగుంటుంది. మిత్రులారా మీరు గమనించండి, కెమికల్ ఫార్మింగ్లో చేస్తున్నారు. ఆ లలిత బ్రాండ్ కావచ్చు, మన దళారులు ఎవరైతే ఉన్నారో దళారులనే అంటాను నేను, ఈ ధైర్యంగా చెప్పగలను. నేను రైతుల దగ్గర బీపీటీలు బియ్యం కొని కెమికల్ ఫార్మింగ్లో అవి మిల్లింగ్ పట్టించి ఈ రోజున మిత్రులారా 25 కేజీలు బియ్యం కట్ట ఎట్లా ఉందంటే 1700, 1800 రూపాయలు ఉంది. అది నెంబర్ 1 క్వాలిటీ అంట. ఎందుకంటే తెల్లగా పాలిష్ పడతారు కదా మిత్రులారా. మీరు అందరూ గమనించండి, దేశవాళీ బియ్యానికి పురుగు స్పీడ్గా పడుతుంది మిత్రులారా. అది టెంకి పురుగు కావచ్చు, బారు పురుగు కావచ్చు. ఎందుకని పురుగుకే అర్థమవుతుంది ఏమని, ఎందుకంటే ఇది బాగుంటుంది, ఇది మనం తినొచ్చు అని మనకు అర్థం కావట్లేదా? ఎందుకంటే మిత్రులారా, దేశవాళీ బియ్యాలు మేము ఇప్పటికే ఆడించి చాలామంది మిత్రులకు పంపిస్తున్నాం. దేశవాళీ బియ్యాలు ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఎందుకంటే అందులో ఏంటంటే కెమికల్ ఉండదు. ఆ పౌడర్ కూడా ఒకటి కలుపుతూ ఉంటారంట, కెమికల్కి సంబంధించి. ఆ పౌడర్ కూడా మనం కలపం. ఇప్పుడు మన కోటా బియ్యం కానీ సిస్టమేటిక్గా మనం ఏదైతే స్టోర్లో తెచ్చుకుంటామో ఆ బియ్యాలన్నీ కూడా ఒకటి విషం, 2 కల్తీ, రెండోది ఏంటంటే అందులో ఏం కలుపుతున్నారంటే మొత్తం కెమికల్. మీరు అంతా గమనించండి. చాలామంది అనుకుంటున్నారు ఏదో ఇలా అయిపోతుంది, ఏదో ఒకటి తినేస్తున్నామని. మిత్రులారా, 30 దాటిన తర్వాత ఒక్కొక్క సమస్య మనకు బయటపడి మనం సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా హాస్పిటల్కి ఖర్చు పెడతా ఉన్నాము అంటే ఎంత బాధగా ఉంటుందో. ఈ రోజున సంపాదించడం గొప్ప విషయం కాదు. మనం ఆరోగ్యంగా ఉండి సంపాదించిన 10 రూపాయల్లో ఒక 5 రూపాయలను దాయగలిగి మన పిల్లలకి ఇవ్వగలిగింది గొప్ప విషయం కదా. అది మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే అది అవుతుంది. ఈ రోజున హాస్పిటల్స్ ఖాళీ లేవండి. గవర్నమెంట్లు మన 2 తెలుగు రాష్ట్రాలే కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఎన్నో గవర్నమెంట్లు వస్తూ ఉన్నాయి. ఎన్నో పథకాలు ఇస్తూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అని ఇంకోటి అని ఇస్తూ ఉన్నాయి. ఎవరి జీవితాలు మారినాయి? హాస్పిటల్స్ ఖాళీ ఉన్నాయి అంటారా? మీరు అందరూ గమనించండి. ఈరోజు మిత్రులారా, ఇప్పటికే చాలామందికి మనకు దేశవాళీ బియ్యాలు ఇవ్వడం జరుగుతుంది, దేశవాళీ మినువులు, పెసలు ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకంగా తవుడు జ్యూస్ తాగండి, గర్భిణీలుగా ఉన్నప్పుడు కులాకర్ బియ్యం వాడండి, గర్భిణీ స్త్రీలకి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. అది కాకుండా చాలామంది తవుడు జ్యూస్ తాగండి అని డాక్టర్లు చెప్పడం మనం కూడా సిస్టంలో గమనిస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, నేను ప్రత్యేకంగా ఏంటంటే ఇవి చిన్నపిల్లలకే కానీ, గర్భిణీ స్త్రీలకే కానీ, పెద్దవాళ్ళకే కానీ, ఏదైనా కానీ బయట స్వీట్లు కొనుక్కునే కంటే కూడా మీకు దేశవాళీ ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసింది ఏదైనా సరే, తవుడు దొరికితే తవుడు, దేశవాళీ మినువులు దొరికితే మినువులు, బెల్లం, ఆవు నెయ్యి, యాలకులతో మీరు పదార్థాలు అవన్నీ తెచ్చుకుని అవన్నీ కూడా ఉండలాగా చేసుకుని తినండి అని చెప్పడం. కొంతమంది ఏంటంటే మాకు తెలియదు కదా, మీరే చేసి ఇవ్వమంటే నేనే చేసి ఇప్పటికీ గత 5-6 మాసాలుగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. దీని గురించి ప్రత్యేకంగా వీడియో చేద్దామని అంటే సమయం లేదు. మొన్న ఒక ఆవిడ, అయ్యా మీరు ఒక వీడియో పెడితే నేను చెప్తున్నాను మా పిల్లలకి, వాళ్ళకి అర్థం కావట్లేదు, ఒక వీడియో పెడితే మేము మా పిల్లలకి చూపిస్తాము, మీ యూట్యూబ్ ద్వారా వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది అన్నప్పుడు తప్పకుండా తల్లి అని చెప్పడం జరిగింది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయి మిత్రులారా, అవి ఒకసారి మీరు గమనించండి. ఇది మన దేశవాళీ ఆర్గానిక్ తవుడు మిత్రులారా. ఇది మన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో చేసిన మినువులు ఏవైతే ఉన్నాయో దాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఇది ఆర్గానిక్ బెల్లం మిత్రులారా. ఇది మనం బాగా చితక్కొట్టడం వల్ల ఇలా అయింది. ఇది దేశవాళీ ఆవు నెయ్యి మిత్రులారా. ఇవి యాలకులు మిత్రులారా. ఇక్కడ మీరు గమనిస్తే మిత్రులారా, ఇదేంటంటే మంచి బలమైన ఆహారం. మీరు అందరూ కూడా గమనించి మీకు అవకాశం ఉన్నంత మటుకు కూడా మీ ఇళ్లలో మీరు చేసుకుని 1 కేజీ తవుడు తీసుకోండి మిత్రులారా. 1 కేజీ ఏవైతే మినుములు తీసుకుని వాటిని బాగా దోరగా వేయించేసి దాన్ని ఇసురుకున్న తర్వాత మీకు మిల్లు అయితే దగ్గరలో ఏదైతే మిల్లు ఉందో ఆ మిల్లుకి వెళ్ళిపోయి మిత్రులారా దాన్ని పిండి పట్టించి ఈ పదార్థాలు చేసుకోవచ్చు మిత్రులారా. నేనేంటంటే మీరు అర్థం కాని వాళ్ళు నన్ను పర్సనల్గా అడగవచ్చు, మీకు ఇంకొకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. కేజీ తవుడు, కేజీ సున్నుపిండి, ఒక 1/2 కేజీ నుంచి 3/4 కేజీ బెల్లం, ఒక 1/4 కిలో దగ్గర ఆవు నెయ్యి, ఒక 10 యాలకులు సరిపోతాయి మిత్రులారా. మీరు గమనించి అవకాశం ఉన్నంత మటుకు కూడా మిత్రులారా మీ ఇంట్లో చేసుకునే ఏర్పాట్లు చేయండి. ఎందుకంటే బయట పదార్థాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే మిత్రులారా, ఈ రోజున
ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆ రెస్టారెంట్లో దాడి చేశారు, ఆ నూనెలు చాలా దారుణంగా ఉన్నాయంట, ఇక్కడ బెల్లాలు పట్టుకున్నారు, ఇది బాగా కెమికల్ ఉందంట, లేదు కారం కూడా కల్తీ అనంట అని చెప్తా ఉంటే భయం వేస్తుంది మిత్రులారా. ఎందుకంటే మనకి దేవుడిచ్చిన గొప్ప వస్తువు ఏంటంటే మన శరీరం. ఇంత విషం తిన్నాక కూడా మనం ఇలా ఉన్నామంటే నిజంగా ధర్మము నేచర్లో ఎంతో కొంత నేచర్ మనల్ని బతికిస్తుందని అనుకుంటాను మిత్రులారా. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ లేదు, విటమిన్ డి లేదు, ఎవ్వరూ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, శారీరకంగా బలంగా లేరు. ఎందుకంటే శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా మిత్రులారా. మెంటల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు, శారీరకంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైతే మనం తింటున్నామో తిండికి సరిపడా శ్రమ చేసినప్పుడు మిత్రులారా మనకి ఆరోగ్యం కూడా మీరు అందరూ గమనించండి. మీకు అవకాశం ఉన్నంత మటుకు కూడా ఈ పదార్థాలు దొరికితే మిత్రులారా మీరు ఇంట్లో చేసుకుని ఏర్పాటు చేసుకోండి. మీకు ఏంటంటే మిత్రులారా మీకు శాంపుల్గా అది మనం ఎలా చేసాము ఇవన్నీ కలుపుకుంటే ఎలా అయిందని మీకు సింపుల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా ఉంటుంది మిత్రులారా.